అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్ట ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఏమో ఏం చేయాలో. ఊళ్ళో పెద్ద గంగిరెద్దుల గొప్పవాడిని ఊరుగుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఇదిగో, మన ఇద్దరికి కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు. ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో దిక్కుమాలిన కత్తి ఉంది, అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికింది. అదిగో 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 అదిగో, నువ్వు చరిత్రనే తప్పు చెప్పేస్తున్నావు. అది పెంట కుప్ప మీద దొరికింది కాదు, అసలు ఆ కత్తి. అబ్బా వేసేయకు సుత్తి, ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం. ముందు మిలిటరీ వాడి పీక తగ్గేయడం సంగతి ఆలోచించు. చూడు బావా, ఇలాంటి ప్యాంటు మీరను కొట్టాలంటే పంచకట్టు రౌడీలు ఏమీ చేయలేరయ్యా. సిటీ నుంచి ప్యాంటు రౌడీనే తీసుకురావాలి. వాడైతే హా హూ హీ హా అని వాడి మీద విడిచిపడ్డాం. సరే, ఈ అరుపులేంటే ఏమన్నా రోగమా? రోగం కదయ్యా, అదో రకమైన ఫైటింగ్. కరాటే అని, జూడా అని, జాడా అని, బేడా అని, కంపు అని, ఇలాంటి. కంపేంటయ్యా? అబ్బా, మీ వంశానికి బొత్తిగా లోకజ్ఞానం లేదయ్యా. అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది. ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని, ప్యాంట్ రౌడీని సిటీలు తీసుకొచ్చామనుకోండి, కొట్టేస్తాడా? క్వశ్చన్ ఏముంది, అయితే ఆర్గ్యుమెంట్ ఏముంది? రేపే పట్నం బయలుదేరు, ఎంత సొమ్ము ఖర్చైనా బాధలేదు. ఓ భయంకరమైన రౌడీని ఎవరా నువ్వు? పేరు కోటిగాడు, ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయిచ్చుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం. వివరాలు చాలుగా, ఇప్పుడు చెప్పండి, మీలో బూతుల బసవ ఎవడు? నేనే. మరేం లేదు, నీకు గేదెల గంగరాజుకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా. నువ్వు కులాసాగా ఉంటే ఆడికి నిద్ర పట్టడం లేదంట. అందుకని నీకు చేయి తీసేమని నాకు కిరాయి ఇచ్చాడు. బేరం ఒప్పుకుని డ్యూటీ మీద వచ్చాను. ఆ గురు, నీ మీద నాకు కోపం లేదు. ఇవాళ నీ చేయి తీసేసి రేపు ఆసుపత్రికి వచ్చి నేను పరామర్శిస్తాను కూడా. ప్రస్తుతానికి నా డ్యూటీ నేను చేయాలి కదా, కాస్త కోఆపరేషన్ గురు. ఆగండి, మీరు రెడీ అయిపోతున్నారు ఎందుకు? మిమ్మల్ని కొట్టడానికి నాకెవడూ కిరాయి ఇవ్వలేదే. మరీ అంత సరదాగా ఉంటే మిమ్మల్ని కూడా ఢమాల్ అనిపించేస్తాను. ఆ కిరాయి ఏదో మీ దగ్గరే వసూలు చేసుకుంటాను. ఇష్టమేనా? రౌడీ గారు, తమరు కొట్టను కోప్పను అంటే తమ ముందుకు వస్తాను. కిరాయి పుచ్చుకోకుండా నేను ఎందుకు కొడతాను? ఏం భయం లేదురా? రౌడీ గారు, మీ వృత్తిలో మీకున్న కార్యదీక్ష పట్టుదల డ్యూటీలో ఉండగా చూశాను. రౌడీలు చాలా మంది ఉండొచ్చు, కానీ రౌడీజం కోసం ప్రాణాలు అర్పించే రౌడీలు 100కి ఒక్కరుంటారు. ఇంకా ఈ భూమి మీద 4 పదాల రౌడీజం మనగలుగుతుంది అంటే తమ బోట్లే కారణం.
నీ సొల్లు కబుర్లు మానేసి అసలు విషయం చెప్పు. మాది దగ్గరలో ఉన్న పొట్లపల్లి బాబు. మా ఊళ్ళో ఒక విధవ కళ్ళు తాగిన కోతులకి తెగలర చేస్తున్నాడు. తమరు వచ్చి వాడిని సరిచేయాలంటావు. సరే, కిరాయి ఎంత చెప్పి వాడు వివరాలు చెప్పు. అవన్నీ మా ఊరిచ్చాక చెప్తాం బాబు. ఈ విషయంలో నేనే కాకుండా శేషగాడని నాకంటే ఓ మెట్టు కింద ఉండే వెధవ ఒకడు ఉన్నాడు. వాడు లేకుండా నేనే సెటిల్ చేసినట్టుకో విషయాలన్నీ వాడు ఉడుక్కుంటాడు. అంచేత ఇదిగో ఈ దారిగా